దేవుని బిడ్డలారా, గత పునరుద్ధాన దినం నుండి ఈ యొక్క పునరుద్ధానం వరకు మనం కాచి కాపాడి, అలాగే ఈ నెలంతటిలో కూడా దేవుని యొక్క ఉచిత కృప చెప్పున మనం బలపరిచి, అలాగే ఆరాధనలో పాల్గొనడానికి యూట్యూబ్ ద్వారాగా మనం కలుసుకోవడానికి దేవుడు చూపించే కృపను బట్టి ఆయన మహింపరుస్తూ మొదటగా ఆయనకి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగనే ఈ యొక్క యూట్యూబ్ ద్వారాగా ఫెయిత్ హోమ్ సంఘ సభ్యులకు, అలాగే వాక్యాన్ని వినుచున్న మీ అందరికీ కూడా ప్రభు పేరట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మనందరం కూడా ఈ ఆరాధనలో పాల్గొంటూ మొట్టమొదటిగా మన ప్రార్థనతో ఆరాధన ప్రారంభించుకుందాం. దయతో నాతో పాటు మీరు అందరూ కూడా తలలు వంచి నాతో ఏకీభవించవలసి కోరుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, జీవనేశ్వర ప్రభువా, గొప్ప దేవ, నీ యొక్క ప్రేమ కనికరణ ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ మే నెలంతా కూడా కాచి కాపాడి మమ్మల్ని నడిపించి, పోషించి, ఆదరించి నాయన మమ్మల్ని ప్రభా బలపరిచి ఉదాహరణ పరిస్థితిస్తున్నాం నాయన. అలాగే ప్రభా, ఈ మే నెల ఆఖరి దినాన్ని తండ్రి ప్రభు ఈ రీతిగా నీ సన్నిధిలో ప్రార్థించడానికి, ఆరాధించడానికి, నీ యొక్క వాక్యం వినడానికి మాకు ఇస్తున్న అవకాశం కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, నీ సన్నిధికి మాకు దయచేయండి ప్రభు. భయంకరమైన ప్రభా ఎండలలో, అలాగే భయంకర వైరస్ తండ్రి, కరోనా వైరస్ ఇలా అనేక రీతులు వ్యాప్తి చెంది ఉంటుండగా ప్రభా మాకు ఇస్తున్న భద్రతను బట్టి స్తుతిస్తున్నాం నాయన. అలాగే ప్రభా, ఈ యొక్క వారము తండ్రి ప్రభు ఈ రీతిగా నీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి, స్తుతించడానికి యూట్యూబ్ ద్వారా తండ్రి ప్రభు కలుసుకోవడం, ప్రతి ఒక్కరు కలుసుకోవడానికి ఇచ్చిన అవకాశం కూడా స్తుతిస్తున్నాం తండ్రి. ఈ ఆరాధనంతలో మీరు ఉన్నాడు తండ్రి. పాటల్లోను ప్రభా, వాక్యంలోను తండ్రి, వాక్య ధ్యానంలోను సమస్త విషయాన్ని కృప చూపించి ప్రభా మీరు మహిమనొందండి తండ్రి. ప్రతి బిడ్డ రక్షణ పొందుకు సహాయం చేసి కృప చూపించమని, ప్రతి వారికి అవసరం తెచ్చి ప్రతి వారిని బలపరచమని యేసునామడుచున్నామ తండ్రి, ఆమేన్. ప్రియులారా, యేసు రాజుగా వచ్చుచున్నాడు అనే పాట పాడుకుందాం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, ఓ లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, ఓ లోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, ఓ లోకమంతా తెలుసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, ఓ లోకమంతా తెలుసుకుంటారు. ఏడేండ్లు పరిశుద్ధులకు విందబోతుంది, ఏడేండ్లు పరిశుద్ధులకు విందబోతుంది. ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది, ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది. ఈ సువార్త మోయబడు, ఈ సువార్త మోయబడు, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, ఓ లోకమంతా తెలుసుకుంటారు. వెయ్యేండ్లు ఇలుపై యేసు రాజ్యమేలును, వెయ్యేండ్లు ఇలుపై యేసు రాజ్యమేలును. ఈ లోక రాజ్యములన్నీ ఆయన ఏలును, ఈ లోక రాజ్యములన్నీ ఆయన ఏలును. నీతి శాంతి వర్ధిల్లు, నీతి శాంతి వర్ధిల్లు. న్యాయమే కనబడును. యేసు రాజుగా వచ్చుచున్నాడు,
ఓ లోకమంతా తెలుసుకుంటారు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును, సాగిలపడి నమస్కరించి గడగడలాడును. వంగని మోకాళ్ళని, వంగని మోకాళ్ళని యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఓ లోకమంతా తెలుసుకుంటారు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధముగా నుండి, కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధముగా నుండి. రేపపాటున మారాలి, రేపపాటున మారాలి. యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఓ లోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఓ లోకమంతా తెలుసుకుంటారు. ఇలారా ఇప్పుడు వాక్య పట్టణము బ్రదర్ జాన్సన్ గారు దావీదు కీర్తన 128వ కీర్తన చదువుతారు. మొదలు ఆఖరి వరకు దావీదు కీర్తన 128వ దావీదు కీర్తన. నేటి పరిశుద్ధ దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్య భాగము కీర్తనలు 128. దావీదు రాసిన కీర్తనలు 128 చదువుకుంటామండి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడిచి వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె. యెహోవాయందు భయభక్తులు కలవాడు ఎలాగో ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానము కలుగును గాక. ఆమేన్. దేవుడి వాక్యము దీవించును గాక. ఇప్పుడు దేవుని యొక్క వాక్య సందేశాన్ని లేనొక దాసులు జాషువా ప్రసాద్ గారు దేవుని వాక్యాన్ని మనందరికి అందిస్తారు. రైతు అందరూ కూడా చక్కగా వాక్యాలు విని నేటి హృదయాలు దేవుని కొరకు సిద్ధపరచుకుని సిద్ధపరచుకున్నాడు. సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి యెహోవా దేవా, నీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. పరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు చేసుకుంటున్నాము రాజా. అత్యున్నతమైన నీ ప్రేమ కనికరములను బట్టి పరమ పవిత్రుడైన నీ కుమారుని యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము దేవా. పాపులమైన మా కొరకు తండ్రి నాయన, ఆ మహనీయుని ద్వారా ప్రభు మాకు రక్షణ భాగ్యాన్ని
శాశ్వత కాల ప్రేమతో ప్రేమిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో తండ్రి, ఈ పరిశుద్ధ దినాన్ని నాయన నీ వాక్యమును తండ్రి విరుచున్నటువంటి నాయన ఫెయిత్ హోము సంఘ సహోదరులందరిని బట్టి నాయన నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. ఈ యొక్క యూట్యూబ్ ద్వారాగా నాయన వీక్షిస్తున్నటువంటి వీక్షకులకు అందరికీ నాయన తండ్రి నీ కృపను దయచేయండి. మీ ఆత్మాదరణ మాకు దయచేసి నడిపించమని ప్రార్థించుకుంటున్నాను. మీ పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, పరిశుద్ధ దూతల కాపుదల దయచేయండి తండ్రి. నాయన నీ వాక్యపు వెలుగును ప్రతి హృదయంలోనూ నాయన ఫలింపచేయమని వేడుకుంటున్నాను, ప్రకాశింపచేయమని వేడుకుంటున్నాను. నీ వాక్కులను ఫలింపచేయండి. మీ ఆత్మ ద్వారా ప్రభువా నాయన తండ్రి నీ ప్రబోధాన్ని నాయన మాకు అందించమని ప్రార్థించుకుంటున్నాను. నీ కృపాదేవులను అనుగ్రహించమని, నీ కుమారుని క్రీస్తు ప్రభు రాకడ వరకు నాయన మేము నిరీక్షించే వారిగా తండ్రి నాయన మమ్మల్ని ఉంచమని, నీ కృపలో భద్రపరిచి నడిపించమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ దివ్యనామమున వినయంతో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. అలాగే నన్ను ప్రేమించి ఈ అవకాశం ఇచ్చినటువంటి స్థానిక దైవజనులు సాగర్ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ప్రభునందున్న ప్రియులారా, దేవుని యొక్క కృపను బట్టి మనము అందరమును కూడా ఈ కష్టకాల దినాలలో దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి పోషించి ఏ వ్యాధి బాధలు మనకి రాకుండా కాపాడుతున్నందుకు ఆ దేవాది దేవునికి నిండు హృదయం పూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ప్రభునందున్న ప్రియులారా, దేశ దేశాలకు చుట్టూటువంటి ఈ భయంకరమైనటువంటి వ్యాధి బాధలు మన దేశానికి సంభవించినప్పటికీ ముట్టినప్పటికీ కూడా తన ప్రజలైనటువంటి మనల్ని తన ఉచితమైనటువంటి కృపను బట్టి మనల్ని దేవుడు ఆదరించి పోషిస్తూ ఉన్నాడు. సంఘ ఆరాధనలు సుమారు 2 మాసాల నుండి నిలిచిపోయినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యము ధారాళముగా ప్రతి ఒక్క గృహానికి దేవుడు అందిస్తూ ఉన్నాడు. అందును బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. వాక్యమును అందుకుంటున్నటువంటి మిమ్మల్ని అందరిని బట్టి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఉన్నాను. ప్రభునందున్న ప్రియులారా, మనకి దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యము, అపారమైన భాగ్యం ఇది. దీనిని మనము ప్రతి దినమును సంఘ ఆరాధనలు జరిగే కాలము కంటే ఇప్పుడే ఇంకా ఈ లాక్డౌన్ టైంలో ఇంకా ఎక్కువగా దేవుని సన్నిధికి మోకరించి ప్రార్థన చేయడానికి దేవుడు ఎక్కువ అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ప్రియులారా, అందును బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. మందిరాలు మూయబడినప్పటికీ కూడా ఏ హృదయము కూడా మూయబడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ హృదయం కూడా మూయబడలేదండి. ఏ నోరు కూడా ఆగిపోలేదు. దేవుణ్ణి స్తుతిస్తుంది. ప్రతి మోకాలు దేవుని నామమును వంగాలని, ప్రతి నాలుక తండ్రి అయిన దేవుణ్ణి స్తుతించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అట్టి వాక్యము దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ దినాలలో. ప్రభునందున్న ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీ సహోదరితో ఒక మాట చెప్తారు. తండ్రిని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు కాలము ఒకటి వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది అని చెప్తారు ఆయన. అది ఈ దినాలేనని నేను అనుకుంటాను. ప్రభునందున్న ప్రియులారా, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు కాలము వచ్చుచున్నది, వచ్చే ఉన్నది. ఆ మహనీయుడు ఈ భూమి మీద అడుగు పెట్టినప్పుడే ప్రారంభమైనది. ఇప్పుడు అది మన దినాలలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆత్మతోనూ సత్యముతోనూ అనండి. దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఆత్మ ఉన్నంత వరకే మనం ఆయన్ని స్తుతించినా ప్రార్థించినా. నరుని ఆత్మ దేవుడు వెలిగించినటువంటి దీపం ఇది. ఈ దీపం ఉంటుండగానే ఆయన తండ్రి అయిన దేవుణ్ణి స్తుతించుకోగలదు మనం. సత్యం అంటే ఏమిటి అంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారే సత్యం. ఆయన ద్వారానే తండ్రి అయినటువంటి దేవునికి మనము ప్రార్థించగలము. ఆయన ద్వారానే మన విజ్ఞాపనలన్నీ కూడా చేయగలము, ఆ మహనీయుని ద్వారానే. అందుకనే ఈ సత్యం అనే మాట గురించి చెప్పాలనంటే చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. కొంత పిలాతు దగ్గర కూడా యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు సత్యం అంటే ఏమిటి అని. ఇలాగా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనని.
ఆ కాలములో మనము ఉన్నాము. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రభునందున్న ప్రియులారా, ఆనాడు ఇశ్రాయేలీయులలో దినాలలో ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని ఐగుప్తు జనాంగాలకు అందరికీ వ్యాధి సోకిన ఇశ్రాయేలు ప్రజలను మాత్రము తన కనుపాప వలె కాపాడిన దేవుడు ఈ దినాలను కూడా మనల్ని అట్టి రీతిగా కాపాడుతున్నందుకు దేవునికి మనము రుణస్థులమై ఉన్నామండి. దేవునికి రుణస్థులమై ఉన్నాం. దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించాడండి. 130 కోట్ల మంది భారతదేశ జనాభా ఉన్నటువంటి మన దేశానికి ఈ భయంకరమైనటువంటి ఈ వ్యాధి సంభవించినప్పుడు ప్రభుత్వ అంచనాల ప్రకారముగా 20 కోట్ల మంది పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతారని ప్రభుత్వ అధికార యంత్రాంగము ఎంతో భయాన్ని చెందారు. వాడు నాయకుల దగ్గర నుంచి అధికార బృందాలన్నీ కూడా ప్రియులారా. కానీ అటువంటిది జరగకుండా దేవుడు కాపాడాడు మనల్ని. అది దేవుని కృపే, మన నీతి కాదు, మన భక్తి కాదు, మన యొక్క పవిత్రత కాదండి, దేవుని కృపే. ఎందుకు దేవుడి కృప మనకి అంత అధికముగా ఉన్నది? ఎందుకు దేవుడు మనల్ని అంతగా ప్రేమించాడు? మనం చేసినటువంటి పుణ్యకార్యాలను బట్ట, దాన ధర్మాలను బట్ట మనం ఏమన్నా గొప్పవారమనా? అదేమీ కాదండి, ఆయన కృప వల్లండి మనము రక్షింపబడ్డాము. మన హైందవ సహోదరులు ఉన్నటువంటి మన భారతదేశము విగ్రహారాధనతో నిండిపోయి ఉన్నది. ఈ రాజ్య సువార్త ఇంకా అందనటువంటి ప్రదేశాలు ఇంకా చాలా ఉన్నాయి. అందుకనే దేవుడు మన మీద కనికరం ఉంచుతున్నాడు, మరణానికి అప్పగించటం లేదు. ప్రియులారా, ఆయన రాకడకి సూచనలు, ఇప్పుడు జరుగుతున్నటువంటి సందర్భాలు, ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యాలు అన్నీ కూడా, క్రియలన్నీ కూడా ఈ దీంట్లోంచి దేవుడు మనల్ని ఎలాగైనా రక్షిస్తాడు అని మనం ధైర్యంగా ఉండి ఎలా పడితే అలా జీవించడానికి అధికారం మనకి లేదండి. మనము జాగ్రత్త పడవలసినటువంటి దినాలు. ప్రభుత్వ విధానాలకి లోబడి ఉండాలి. అలాగే మనము దేవుని యొక్క ఆజ్ఞలను విని బద్ధులమై జీవించాలి. ప్రభునందున్న ప్రియులారా, ఐగుప్తిలో సంహారకుడు సంచరించినప్పుడు మీరెవరునూ కూడా బయటికి రావద్దు అని ఖచ్చితంగా ఆజ్ఞాపించారు దేవుడు ఇశ్రాయేలీయులను. అలాగే వారు రక్షింపబడ్డారండి, రక్షింపబడ్డారు. సంహారకుడు ప్రతి ఒక్క రక్తపు గొర్రెపిల్ల రక్తము ముద్రించబడినట్టు ప్రతి గుమ్మమును దాటి వెళ్ళిపోయాడు ఆ దినాన్ని. ప్రియులారా, ఆ విధంగా వారు రక్షింపబడ్డారు. తర్వాత 3 దినాలు చీకటి అంధకారము కమ్మినటువంటి ఐగుప్తి దేశము కేవలము ఇశ్రాయేలీయుల యొక్క గృహములు మాత్రమే వెలిగింపబడి ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. 3 దినాలు కూడా ఇశ్రాయేలీయుల గృహములలో వెలుగు నిండెను అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఏమిటండి ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి ఆ గొప్ప ఆధిక్యత అని అంటే ఆయన ప్రేమేనండి. ఆయన ప్రేమే. ఆయన ప్రేమ పొరల్లో మనము జీవిస్తూ ఉన్నాము. ఆయన యొక్క రాకడ కొరకు నిరీక్షించే వారమై ఉన్నాము. నిరీక్షణ కలిగిన వారులారా రండి అని చెబుతూ ఉన్నాడు. ఏమిటి మన నిరీక్షణ? దేని కొరకు మన తాపత్రయము? ప్రభునందున్న ప్రియులారా, ఈ నిరీక్షణ దేని కొరకు అని అంటే క్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడ కొరకు జరుగుతున్నటువంటి సూచనలు ఇప్పుడు మనము చూస్తున్నవన్నీ కూడా 2వ రాకడ కొరకు అండి. మనము చాలా మంది సంఘాలలో క్రిస్మస్ వేడుకలు చేస్తుంటారు. అది నేను తప్పని చెప్పడం లేదు. క్రీస్తు సువార్తను ప్రకటించడానికి ఆ వేడుకలు జరిగించుట మంచిదే. ఆ పరమ పవిత్రుడు దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడని చెప్పడం మంచిదే. అయితే ఇంకా పసిపిల్లవాడుగా ఆయన రాడు, ఆయన రాబోతున్నాడు. ఆయన ఎలా వస్తున్నాడు అనంటే సింహము వలె వస్తూ ఉన్నాడు. మనకి లేఖనాలన్నీ బాగా క్రైస్తవులైనటువంటి మనందరికీ కూడా లేఖన భాగాలన్నీ కూడా కంఠస్థమైనటువంటివేనండి. అన్నీ సుపరిచితమైనటువంటి లేఖన భాగాలే ఇవన్నీ. ఆయన సింహము వలె వస్తాడు, గొర్రెపిల్ల వలె మొదటి వచ్చాడు, ఇప్పుడు సింహము వలె వస్తాడు. ఇలా ఆయన ఉగ్రుడై వస్తాడు. ఆయన గొర్రెపిల్ల ఉగ్రతకు ఎవడు తాళగలడు. ఇటువంటి లేఖన భాగాలన్నీ కూడా మనకు తెలుసు. ఆయన కోపించినప్పుడు ఎవరునూ ఉండలేరని తెలుసు. అయితే ఈ రాకడకు సూచనలు, ఈ రాకడకు సూచనలండి ఇవి అన్నీ కూడా.
చూడండి, మార్కు సువార్తలో మీరు చూసినట్లయితే శిష్యులు అడుగుతారు, ప్రభువా, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలు ఏమిటి అని అడుగుతారు. వారు శిష్యులు అడుగుతారు. మార్కు సువార్త 13వ అధ్యాయము 3వ వచనము నుండి, ఆయన దేవాలయము ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుని ఉండగా పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ అనువారు ఆయనను చూచి, ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నీ నెరవేరబోవు కాలమునకు ఏ గురుతు కలుగును? అది మాతో చెప్పుమని ఆయన ఏకాంతమునందు అడుగగా, ఇవి అన్నీ ఎప్పుడు జరుగును? ఏమిటి ఇవన్నీ అంటే ఆయన రాకడకు సూచనలు ఇవన్నీ కూడా. నేనే ఆయననని చెప్పి అనేకులు నా పేరిట వచ్చి అనేకులను మోసపుచ్చెదరు. మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారమును గూర్చియు వినినప్పుడు కలవరపడకుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును. ఇవే వేదనలకు ప్రారంభము. మనము ఈ వేదనలకు ప్రారంభ దశలో ఉన్నామేమో అని అనుకుంటున్నాము. నేను ప్రారంభ దశలో ఉన్నామని అనుకుంటాను. నేను అదే విషయాల్ని మరలా మత్తయి గారు కూడా 24వ అధ్యాయంలో ఒకసారి మనం చూసినట్లయితే ఆయన కొన్ని విషయాలని ఇక్కడ చెప్తూ ఉన్నారు. 24వ అధ్యాయంలో ఇక్కడ 24వ అధ్యాయము మొదటి నుంచి కూడా ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను చదివినటువంటి అన్ని సమయం వృధా అవుతుంది కాబట్టి నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయము 24వ అధ్యాయం 13వ వచనంలో 14వ వచనంలో, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై ప్రకటించబడును, అటు తరువాత అంతము వచ్చును. ఈ రాజ్య సువార్త సకల జనములకు ప్రకటించబడును. ఈ రాజ్య సువార్త ప్రకటించబడటం లేదని, ఎందుకు ప్రకటించబడటం లేదని నీవు ఎలాగ చెప్తూ ఉన్నావు? నిర్విరామముగా టీవీల ద్వారా కానీ, లైవ్ ద్వారా, సెల్ ఫోన్ ద్వారా సువార్త ప్రకటించబడుతూనే ఉన్నది కదా అని మీరందరూ నన్ను ప్రశ్నించవచ్చు. అది సత్య సువార్త, తండ్రి అయిన దేవుని గురించినటువంటి ప్రణాళిక, యేసుక్రీస్తు ప్రభు ద్వారాగా పొందబోతున్నటువంటి ఆ బహుమానమైనటువంటి రక్షణను ఏ విధముగా మనం పొందుకోబోతున్నాము. నిజంగా క్రైస్తవులైనటువంటి వారు రక్షణను ప్రేమించి మందిరాలకు వస్తున్నారా, లేదంటే కోర్కెల కొరకు వచ్చి దైవ సేవకుడి చేత ప్రార్థనల సహాయం కోరుతున్నారా? గమనించండి దేవుని యందు ఉన్నటువంటి ప్రియులారా, మనము నిత్య జీవమును ప్రేమించినట్లయితే ఇవన్నీ కూడా వెనకాల వచ్చేస్తాయండి. వెనకాల వాటంతట అవే వస్తాయి. కన్న తండ్రికి బిడ్డకి ఏమి కావాలో తెలుసు. నీవు క్రీస్తు ద్వారాగా జన్మించినట్లయితే, క్రీస్తు ద్వారాగా మారు మనసు పొంది ఆయన యొక్క కుమారుడుగా, ఆయన కుమార్తెగా నీవు ఈ లోకానికి పరిచయం అయినట్లయితే దేవునివన్నీ నీయే కదా. దేవునికి ఉన్నవన్నీ నీయే కదా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది, తన సొంత కుమారుణ్ణే ఇవ్వటానికి వెనుదీయనటువంటి దేవుడు ఆయనతో పాటు ఇవి ఎందుకు ఇవ్వడు అని పౌలు గారు చెప్తూ ఉన్నారు. తన సొంత కుమారుణ్ణే ఇచ్చేశాడు కదా, నీ కొరకు నా కొరకు. ఈ లోకంలో అనుభవించటానికి ఈ కోరికల చిట్ట అంతా ఎందుకండి? ఈ కోరికల చిట్ట అంతా ఆయన ముందు మనం పెట్టి మన సమయాన్ని వృధా చేసి ఆయనకు విసుగు కలిగిస్తున్నాము. మీరు అడగండి ఇస్తాను అని అన్నాడని మనం ఏమి అడుగుతున్నాము అని అంటే మన యొక్క కోర్కెలనండి. ప్రియులారా, తిమోతి పత్రికలో ఉంటాడు, సుఖభోగముల యందు వాంఛ కలిగినది బ్రతుకుచుండినను చచ్చిన దానితో సమానము అంటాడు.
సుఖభోగముల యందు వాంఛ కలిగినది బ్రతుకుచుండెనను చచ్చిన దానితో సమానమనంటాడు. మీకు ఆ వచన భాగాన్ని చూపిస్తాను. ప్రభునందున్న ప్రియులారా, తిమోతికి రాసిన మొదటి పత్రిక అపోస్తులైనటువంటి పౌలు గారు 5వ అధ్యాయము 6వ వచనములో సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండెను. ఎందుకనంటే దేని కొరకు మనము నిరీక్షిస్తున్నాము, దేని కొరకు ఆపేక్షిస్తున్నాము, మన యొక్క నిరీక్షణ దేని కొరకు అని అంటే నిత్య జీవము కొరకైతే మాత్రమే. ఆ నిత్య జీవము ఎక్కడ సంపాదించుకోగలుగుతాం మనము అని అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా. అది దాని కొరకే ఆ మహనీయుడు ఈ భూమి మీద అడుగుపెట్టింది. దాని కొరకేనండి ఆ మహనీయుడు ఈ భూమి మీద అడుగుపెట్టింది. వచ్చారు, దైవ కార్యాన్ని నెరవేర్చారు, రక్షణ కార్యాన్ని నెరవేర్చి వెళ్ళారు. 3వ దినాన్ని తిరిగి లేచి వెళ్ళారు. మరలా రాబోతున్నారు. ఆయన వస్తున్నాను, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచన భాగంలో చూసినట్లయితే, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడునూ నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకును. అలాగే 22వ అధ్యాయం ప్రకటన గ్రంథము 7వ వచనములో ఈ విధంగా సెలవిస్తున్నారు ప్రభువారు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో చాలా మంచి మాట. ఇదిగో అంటే ఆయన వైపుకు చూడండి. ఇదిగో ఆయన ఏదో ఇవ్వబోతున్నాడు. ఇదిగో అనగానే ఆయన ఏదో మనకి ఇవ్వబోతున్నాడు. ఏమిటి ఆయన ఇవ్వబోయే బహుమానం? ప్రియులారా, ఆయన ఇవ్వబోయే బహుమానం నిత్య జీవం. కిరీటము అనగానే ఒక బహుమానముగాను, ఒక వజ్ర వైడూర్యాలు కలిగిన అధికార పీఠము మనకి గుర్తుకు వస్తాయి. అవేమీ కాదండి, మనకి ఇవ్వబోయే నిత్య జీవమేనండి ఆ బహుమానం. ఆ నిత్య జీవమేనండి. ప్రభునందున్న ప్రియులారా, పెద్దలందరూ కూడా 24 మంది పెద్దలు వాళ్ళ కిరీటాలను స్వీకరించిన తర్వాత ఆయన పాదాల చెంత పెట్టి, ఇవి పొందుటకు మాకు అర్హత లేదు, నీవు ఒక్కడవే యుగయుగములు ఏలటానికి అర్హత పొందినటువంటి వాడు అని ఈ ప్రకటన గ్రంథంలో చెప్తూ ఉంటారు పెద్దలందరూ కూడా. ఆయన పాదాల చెంత సాగిలపడి, ప్రభునందున్న ప్రియులారా, దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పాడు. త్వరగా అని చెప్పి నా ప్రభువు వారు 2000 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా 2000 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా ఇంకా రాలేదు అని అంటే, ప్రియులారా, దేవుని దృష్టిలో 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. 1000 సంవత్సరములు ఒక దినము వలె, ఒక దినము 1000 సంవత్సరముల వలె ఉన్నది. నరుని ఆయువు గట్టిని పోలి ఉన్నది అని దైవ గ్రంథము సెలవిస్తూ ఉన్నది. ప్రియులారా, కీర్తన దైవ ధ్యానము 90వ కీర్తన, మోషే దైవ ధ్యాన కీర్తనలో ఈ విషయాలను చెప్తాడు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించినను నిన్నటి వలె ఉన్నది, ఒక్క దినము వలె ఉన్నది. అలాగే ప్రభునందున్న ప్రియులారా, పేతురు పత్రికలో కూడా అదే మాటను చెప్తారు. పేతురు గారు అదే మాటలను చూడండి. పేతురు పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమును ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండంతో లయమైపోవును. 8వ వచనం భాగంలో, ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకడి, ఏలయనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును వచ్చి ఆలస్యము చేయువాడు కాడు. ప్రియులారా, అదే 4వ వచనంలో, 3వ అధ్యాయం 4వ వచనంలో, తన రాకడను గూర్చిన వాగ్దానము ఏమాయను అని చెప్తున్నాడు. వాగ్దానము నెరవేర్చే దేవుడు. మన కోరికలను
పొందుతున్నామని నమ్మమనేటువంటి దేవుడు నమ్మదగిన దేవుడని ఉన్నది కదా. అలాగే ఆయన రాకడను కూడా మర్చిపోతాడా? ఆయన ఎంత మాత్రమును మర్చిపోడండి, మర్చిపోడు ఎంత మాత్రమును కూడా. ఆయన రాకడ కొరకు ప్రతి ఒక్కరిని సిద్ధపరుచుతున్నారు. కానీ ఆయన రాకడలో మనము నిందారహితులుగా పవిత్రతను కాపాడుకున్న బద్ధులమై ఉన్నాం. పవిత్రతను కాపాడుకున్న బద్ధులమై ఉన్నామండి ప్రభునందున్న ప్రియులారా. చూడండి, ఇందాక నేను చదివినటువంటి వాక్య భాగమే 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 10వ వచనంలో, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. దొంగ వచ్చినట్లు ఏమిటండి? దొరగా రావాల్సినటువంటి ప్రభువారు దొంగగా రావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడుతున్నది? ఒకవేళ నిజంగా దొంగే గాని వస్తే ఇంట్లో ఏ వస్తువులను తీసుకువెళ్తాడు? గమనించండి ప్రియులారా, ఒక దొంగ గాని ఇంట్లోకి వచ్చాడనంటే వంటగదిలోకి వెళ్ళి పాత్రలను కానీ, లేకపోతే మంచం మీద ఉన్నటువంటి బెడ్షీట్లు కానీ, మనం తగిలించుకున్న బట్టలు కానీ ఇవేమీ తీసుకువెళ్ళడండి. విలువైనటువంటి వస్తువులు, అన్నిటికంటే విలువైన వస్తువు ఏముంటుందంటే బంగారం ఉంటుంది. ఏ గృహంలోనైనా సరే బంగారం ఉంటుందండి. ఆ బంగారాన్ని తక్కరించి వెళ్ళిపోతాడు ఆ దొంగ మూట కట్టుకొని. అయితే దొంగలా వస్తున్నటువంటి మన ప్రభు వారు ఏం తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఏమి తీసుకెళ్తారండి ఆయన? ఆ బంగారము నీవే, ఆ బంగారము నీవే ప్రభునందున్న ప్రియులారా. చూడండి, విలాప వాక్యములు 4వ అధ్యాయము 2వ వచనములో మీరు చూసినట్లయితే, మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు ఎట్లు కుమ్మరి వాని పాత్రలుగా ఎంచబడుతున్నారు అని అంటాడు అక్కడ. మేలిమి బంగారముతో పోల్చదగినటువంటి సియోను ప్రియ కుమారులు. ఆయన దొంగగా వస్తే బంగారం లాంటి ఆయన మనుషులే ఆయనకి కావాలి, మనుషులే కావాలండి ప్రియులారా. అంతేగాని ఎట్లు కుమ్మరి వాని పాత్రలుగా ఎంచబడుతున్నారు అంటే విడిచిపెట్టబడితే ఏమిటండి? పాత్రలు, మట్టి పాత్రలు. ఈ మట్టి ఘటాలకి మహిమ ఐశ్వర్యాన్ని ఇచ్చినటువంటి మహనీయుడండి మన ప్రభువారు. మహిమ ఐశ్వర్యాలను ఇచ్చాడు ఈ మట్టి ఘటానికి, మట్టిలో కలిసిపోయినటువంటి ఈ జీవితాలకి. నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని శపించినటువంటి దేవుడు 90వ కీర్తనలో నరులారా తిరిగి రండి అని సెలవిస్తున్నాడు. ఎలాగా తిరిగి వెళ్ళేది అని అంటే యేసు క్రీస్తు ప్రభు వారి ద్వారాగా ఆ నిత్య జీవాన్ని పొందుకుని ఆయన సన్నిధిలో సంతోషంగా ఆనందించడానికండి. అలా ఆనందించడానికి వెళ్ళిన వారే 5 బుద్ధి కలిగినటువంటి కన్యకలు. 5 బుద్ధి కలిగినటువంటి కన్యకలు అండి. బుద్ధి లేనటువంటి కన్యకలుగా మిగిలిపోయినటువంటి వారు ఈ లోకములో భక్తిగా కనిపించిన వారే గాని ముక్తి మార్గాన్ని చేరుకోలేకపోయినటువంటి వారు. వాళ్ళను చూసి భక్తిపరులైనటువంటి వారు కూడా మోసపోయి ఉండవచ్చు ప్రియులారా. అందుకనే చెప్తూ ఉన్నాడు, ఆయన దొంగవలే వస్తూ ఉన్నారు. దొంగవలే వచ్చినట్లయితే ఆయన తీసుకువెళ్ళవలసినటువంటి బంగారము ఏది? ఇక్కడ ఆయన తీసుకువెళ్ళవలసినటువంటి బంగారము నీవు నేనేనండి, నీవు నేనేనండి. ఆ బంగారం ప్రియులారా, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ఈ మాటను ప్రకటన గ్రంథంలోనే మనం అనేక పర్యాయాలంటే సుమారు 6 పర్యాయాలు ఈ యొక్క మాటను మనం చూడగలుగుతాం. 6 పర్యాయాలు. ఎవడును నీ కిరీటమును అపహరించకుండా చూచున్నాడు. ప్రకటన గ్రంథము 2:16 కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ ఎద్దుకు వచ్చి త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గము చేత వీటితో యుద్ధము చేసేదను, వీరితో యుద్ధము చేసేదను. ప్రకటన గ్రంథం 3:11 త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకున్నాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథమందు వాక్యములను గైకొని వాడు ధన్యుడు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 12వ వచనంలో ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున
ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రతి ఒక్క క్రియలకు కూడా జీతము ప్రభు ఇవ్వబోతున్నాడు. ఈ విషయాల్నే సొలొమోను ప్రసంగి గ్రంథంలో గుర్తు చేస్తాడు. తన గ్రంథాన్ని ముగించేటప్పుడు చివరి మాటలు, ప్రియులారా, ఆయన చేయు ప్రతి క్రియయు అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి వచ్చును అంటారు. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ప్రతి క్రియయు అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి వచ్చును అని చెప్తూ ఉన్నారు. ప్రతి క్రియకు కూడా దేవుడు తీర్పు తీర్చుతాడండి, తీర్పు తీర్చుతాడు. అందుకే మనము భయపడవలసినది దేవునికేనండి. మనం భయపడవలసినది. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తారు, శరీరమును చంపువానికి భయపడకండి, శరీరమును ఆత్మను కూడా అగ్నిలో పడవేయువానికే మీరు భయపడండి అని చెప్తూ ఉన్నారు ప్రభు వారు. ప్రియులారా, ఆయన రాకడ కొరకు మరి ఏ విధంగా సిద్ధపడి ఉన్నాము? మనం ఏ విధంగా సిద్ధపడి ఉన్నాము? ఈ భూమి మీద అనేక డెనామినేషన్స్ ఉన్నాయి. మన కేవలం ఆంధ్రప్రదేశ్లోనే బైబిల్ మిషన్ అనేది ఒకటి ఉంది. వారు మరణాత అని అంటారు. నేను వాళ్ళని విమర్శించడం లేదు, కానీ వాళ్ళని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, మరణాత అంటే ప్రభు అయిన యేసు రమ్ము అని అర్థం. మరి ఆ నిరీక్షణ, ఆ పట్టుదల, ఆ సిద్ధపాటు వారు ఎంతవరకు సిద్ధపడ్డారో మనకైతే తెలియదు, కానీ నిజంగా ప్రభువుని రమ్మని మనం పిలుస్తున్నాము, రమ్మంటున్నాము. ఎందుకనంటే మన కోరికలు తీర్చడానికే రమ్మంటున్నామండి. దెయ్యాలని పారజోలటానికి, అప్పుల బాధలు తీర్చటానికి, వ్యాధి బాధలను పారద్రోలటానికి ప్రభువాన్ని వేడుకుంటున్నాం మనం. ప్రభువా, నా హృదయంలో నీ వెలుగును ప్రకాశింపచేయి, నీ వాక్యపు వెలుగును ప్రకాశింపచేసి నీ రాకడ కొరకు నన్ను సిద్ధపరచు ప్రభువా అని ఎప్పుడైనా అడిగాను. ప్రభువా, ప్రియులారా, వాక్యము వెళ్ళడగడుతోడలోనే వెలుగు ప్రకాశించును అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఆ జీవపు వెలుగు నీలోని నాలోని ప్రకాశింపాలని, దేవుడు ప్రకాశింప చేయాలని, త్వరగా వచ్చిచున్నాను అనంటే ఆయన ఇచ్చే బహుమానము ఆ నిత్య జీవమును మనం స్వతంత్రించుకోవాలని సంఘాన్నంతటినీ కూడా వినయపూర్వకంగా బ్రతిమలాడుకుంటాం. ప్రతి ఒక్కరిని కూడా దేవుని కుమారుని క్రీస్తు ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి వందనాలు చెల్లించుకుంటూ, స్థానిక దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ కొద్ది మాటలను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ఇంతవరకు దీని యొక్క వర్తమానాన్ని దీని యొక్క దాసులు జోసఫ్ ప్రసాద్ గారు అందించినటువంటి వాక్యాన్ని బట్టి వారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. నిజమే, దినాలలో మన యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది, దేవుని యొక్క రాకడకు సిద్ధపాటు అనే అంశం గురించి చక్కటి వివరణాత్మకంగా తెలియపరిచినందుకు ప్రభువును స్తుతిస్తున్నాను. ఇంకా మారు మనసు పొందిన వారు మారు మనసు పొందని దయతో రక్షించబడినప్పుడే ఆ పరలోక రాజ్యం చేర్చబడతాం కనుక ఈ యొక్క వాక్యాన్ని బట్టి కూడా మీరు తర్వాత ప్రార్థన చేసుకుని మారు మనసు పొందని కోరుచు ప్రార్థన చేసుకుని, పరిశుద్ధులైన తండ్రి, జీవులేసు ప్రభా, గొప్ప దేవ, నీ ప్రేమ కనికర ప్రార్థన చేయించానయ్యా. నీ దాసును బలపరుచుకున్న ప్రభా, ఈ రాకడకు సిద్ధపాటుతో కూడిన వాక్యాన్ని మాకు ఇచ్చామన్నా. నిజమే ప్రభా, ఈ కరోనా వైరస్ వలన తండ్రి ప్రపంచం యావత్తు కూడా గడలాడుచుంది ప్రభు. ప్రభుత్వాలు గడలాడుచున్నాయి ప్రభు. ప్రజలందరూ గడలాడుచున్నారు ప్రభా. అలాంటి పరిస్థితులను కాపాడి ప్రేమించి నడిపించిన తండ్రిని వందనాలు. అవును, సజీవులు వచ్చిన దేవుని వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా కుటుంబాలలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో మేలు చూచామయ్యా. అలాగే ప్రభా, రక్షణ పొందుకుని ప్రభా, ఆ యొక్క తండ్రి పరలోకము వారసులుగా సిద్ధపడడానికి కావాల్సిన నీతికి సిద్ధపడే వారిగా చేయండి ప్రభా. నుంచి మొదటి నీ నీతిని రాజ్యం వెతికే వారిగా చేయండి ప్రభా.
అలా ఆత్మ ప్రతి వారికి దయచేయండి తండ్రి. అలా ప్రభు వాక్యంలో ప్రభా అనేక విషయాలు మనం నేర్పించావు తండ్రి. వందనాలను ఆయన దాని వాక్య ప్రకారంగా జీవించడానికి సహాయం దయచేయండి. అది ప్రభా వాక్యం విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభు. వారి అవసరం తీర్చండి. ముఖ్యంగా రక్షణ పొందే వరకు చేయండి. రాకడలో ప్రభా ఎత్తబడే గుంపుగా ఉంటూ సాధించడానికి తెచ్చాడు ఆయన. నీ ఆత్మతో నింపండి తండ్రి. నీ ప్రభావం నీ సన్నిధికమం దయచేయండి. ఈ కరోనా వైరస్ ప్రభావం దూరపరచండి. ఆత్మలు ఎదిగేవారుగా చేయడం ప్రభావం చూపించండి. మమ్మల్ని అందరూ దీవించి బలపరికం చూపించమని యేసునామడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మనీయుల సహవాసము ఇప్పుడు మరలప్పుడు మన సదా తోడేండుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీరారా వచ్చే ఆదివారము ఇదే సమయం కలుసుకుందాం. ప్రభు మనందరిని దీవించునుగాక. ఆమేన్.